నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో బోయిన్పల్లి పెన్షన్ లైన్లో ఇటీవల కంటి పరీక్షలు చేయించిన వారిలో అవసరమైన 153 మందికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఆధ్వర్యంలో కళ్ళజొల్ల పంపిణీ చేశారు. అనంతరం ముకుల్ మాట్లాడుతూ సమాజ సేవతోనే సంతృప్తి వస్తుందని, తన తండ్రి చెప్పిన బాటలోనే పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని, తన తండ్రి స్థాపించిన శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముంపిడి మధుకర్, మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, బంగారు సదానంద్, గుడ్డు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోయిన్పల్లి పెన్షన్ లైన్ లో కంటి అద్దాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఈ జూన్ 30 రోజున మెగా క్యాంప్ కి వచ్చి కంటి చెకప్ చేయించుకున్న వాళ్ళకి ఈరోజు రిక్వైర్డ్ పీపుల్ కే ఈరోజు వేయడం జరుగుతుంది. ఈ స్పెక్స్ లు ఇస్తే వాళ్ళ కంటి చూపులు మంచిగా ఉంటది. అట్లనే చాలా మంది ఆపరేషన్స్ కూడా మన మారేట్పల్లి లెన్స్ క్లబ్ లా చేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి క్యాంపులు ఇంకా ముందు చేయడం జరుగుతుంది. వార్డ్ 1 లా ఈరోజు ఒకటి అయింది, నెక్స్ట్ వార్డ్ 2 లో అవుతుంది, వార్డ్ 4 లో అవుతుంది, వార్డ్ 6 లా, అలాగే వార్డ్ 5 లో కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంప్ కి హెల్ప్ చేసిన వంటి లయన్స్ క్లబ్ వాళ్ళకి, శ్రీ గణేష్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ కి, అలాగే పెద్దలందరికీ నా పేరున ధన్యవాదాలు. బోయిన్పల్లి వార్డ్ నెంబర్ 1 పిలిచిన వాలీబాల్ గ్రౌండ్ లో ఈ కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం పిలిచినందుకు ముకుల్ గారికి, మా స్నేహితులకి నమస్కారములు. మనం రోజు చూస్తూ ఉన్నాం, ఏదో బర్త్డే అనగానే ఎక్కడో గోవాకు అక్కడ పోయి అందుకు లక్షల కోట్లు కలిపి పెట్టిస్తారు. అట్లా కాకుండా మా తమ్ముడు ఏదైతే నిర్ణయం తీసుకున్న మంచి నిర్ణయము, ఇదే నిర్ణయం అందరికి ఆదర్శం కావాలి. ప్రతి బర్త్డే పెద్దోడు పెద్ద పని చేస్తాడు, చిన్నోడు 10 బుక్స్ అని ఇవ్వాలి, బీదోడు ఉంటే స్కూల్ బుక్స్ అని కానీ ఈ మంచి కార్యక్రమం అందరు చేయాలి. మా తమ్ముని ఆదర్శం తీసుకుని అందరు బాగా పనిచేస్తే జనాలు మీ లైక్ చేస్తారు, మెప్పు పొందుతారని చెప్తా ఉన్నాను. ఇవన్నీ నైట్లో కేక్ కటింగ్లు అవన్నీ తాగుడు తందన బంద్ చేసుకొని ఇది చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు తమ్ముని ఆదరించుకుని అందరు పనిచేస్తారు నమ్మకం నాకుంది. మా కాంగ్రెస్ నాయకులు కానీ బిజినెస్ మ్యాన్ అందరు ఇదే పని చేయాలని చెప్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఐ క్యాంప్ పెట్టడం ద్వారా ముకుల్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత ఎక్కడ కూడా తప్పుదారి పట్టకుండా ఇలాంటి సోషల్ వర్క్ అనేది ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా ముకుల్ గారి ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి క్యాంపులు మరెన్నో శ్రీ గణేష్ అన్న గారి ఫౌండేషన్ ద్వారా గతంలో ఎన్నో సేవలు అందించారు. అదే విధంగా వారి తనయుడు కూడా ఈరోజు యువతను చైతన్యపరచడానికి ముందుకు రావడం అందరికీ సంతోషమైన విషయం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు యువత చైతన్యం పొంది రాబోయే రోజులు అందరూ కూడా ఈ బర్త్డేలు మన కొంతమంది యువత చెడిపోవడం జరుగుతుంది, అంటే సెలబ్రేషన్ చేసుకొని తాగడం ఇలాంటి పనుల వల్ల చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పనులకు పాల్పడకుండా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో చేస్తూ దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్మించిన ఎస్సీఎఫ్ ఫౌండేషన్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.